హాయ్. మా నాయన పేరు బూచుపల్లె నారాయణ రెడ్డి, తల్లి పేరు బూచుపల్లె పార్వతమ్మ. మా అబ్బ పేరు మాత్రం బూచుపల్లె పుల్లారెడ్డి. ఆ పేరే నాకు మా జేజి మళ్ళా పెట్టింది, పుల్లారెడ్డి అని. మా నాయనగారు అందరూ 6 మంది అన్నదమ్ములని చెప్పాను. మా నాయన రెండవ వాడు. మేము ముగ్గురం ఆడపిల్లము, ముగ్గురు మగపిల్లలు. నేను మా అన్న పేరు ఓబులరెడ్డి, నేను రెండవ వాడిని. మూడవ వాడు గంగాధర్ రెడ్డి. మా అక్క పెద్దమ్మ పేరు లక్ష్మీదేవి, రెండవ భూలక్ష్మీదేవి, మూడవ సావిత్రి. నేను చిన్నతనం నుంచి ఆ యొక్క పల్లెటూరులోని పెరిగాను. అన్ని అలవాట్లన్నీ పల్లెటూరు అలవాట్లే. మేము మతికొచ్చినంత వరకు కూడా నేను ఇక్కడే కానీ పల్లెలు టౌన్ చూడలేదు నేను. అయితే ఆ వాతావరణాన్ని తగినట్టుగా నేను నడుచుకునేవాడిని. అందరితో పాటు మా ఇంటి పక్కన ఉన్నటువంటి యొక్క యాదవులు గొల్లలు ఉన్నారు. ఆ గొర్రెల దగ్గరికి పోయి ఆ గొర్రెల దగ్గర కూర్చొని గొర్రెల యొక్క పాలు కూడా తాగినా మేము చిన్న తెలియక అందరం కలిసి. వాళ్ళ ఇంట్లో ఊర్లో ఉండే వాళ్ళతో సంబంధాలు ఎట్లా ఉన్నాయని చెప్పాలంటే, ఊర్లో అతి ముఖ్యమైన వాళ్ళు నాకు బాగా సంతోషంగా అప్పుడు పిల్లప్పటి నుంచి కూడా నన్ను ఆదరించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిలో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళే. పెద్ద ఆడవాళ్ళల్లో మోపూరు పెదచినారెడ్డి భార్య ఆమె చాలా మంచిది. నేనంటే చాలా అభిమానం కలదు ఆమె కూడా. ఆ తల్లి నాకు జరిగిన ఒక దుస్తఘటన వలన ఆమె హఠాత్తుగా మరణించింది. అంతటి గొప్ప మనిషి ఆమె. రెండవది వెన్నపూ సిద్ధారెడ్డి భార్య అయినటువంటి ఆమె కూడా అంత పెద్ద అభిమానం కలది. తర్వాత మనకు సింగతల గంగిరెడ్డి భార్య అయినటువంటి ఆమె కూడా చాలా అభిమానం కలది. పుల్లారెడ్డి గౌరవించేది ఆమె కూడా. అయితే మగవాళ్ళు చూస్తే మా సంటి మామ, వెన్నపూస సంటి మామ, ఆ మామన్న వచ్చిపోయా అంటే ఎప్పుడైనా రాబోయని అభిమానించేవాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇంకా గొల్లోళ్ళు చూస్తే గుల్చెట్టి గారని ఆమెతే చనిపోయేంత వరకు నేనంటే పెద్ద అభిమానము. ఆ పక్కన ఎరంటి గొల్లోలు కానీ గుల్చెట్టి గారని ఎంతో అభిమానంగా పుల్లారెడ్డి నేను చదువుకున్నప్పుడు కూడా ఇంటికి వచ్చా అంటే ఎంతో అభిమానంగా ఆదరించేవారు వీళ్ళంతా. ఊళ్ళో నా స్నేహితులు ఇంకా కొంత బాగా మాట్లాడేవారు, బాగా సంతోషంగా ఆడుకునే వాళ్ళం. కొంత వహిస్తున్న తర్వాత ఇంకా మామూలే కదా, ఇంకా చిలిపి చేష్టలు, చిలిపి ఆటలు, ఆడపిల్లలతో కొట్లాటలు, ఇవన్నీ మామూలే ఉంటాయి. అవన్నీ సంతోషంగా ఎంతో కాలం గడిచింది. ఇంకా ముఖ్యమైన పండుగలు మా ఊళ్ళో చూస్తే బాగా ఉగాది పండుగ వచ్చా అంటే వారం నుంచి కూడా ఇంటికి బాగా సున్నాలు వేయడము, బాగా రంగురంగులు. అప్పటికే మేము చల్లుకుంటాను. నేను ఇంట్లో ఉండి ఎర్రమట్టు కావాలి ఏదైనా కానీ ఉండే చల్లుకుంటా ఆనందంగా వడిసిన వాళ్ళతో చల్లుకుంటా కొట్టాడుకుంటా ఉండే పీర్ల పండుగ. రెండవది పీర్ల పండుగ అంటే బాగా జలసాగా చేసేవాళ్ళం. చుట్టాలు అందరిని పిలుచుకొని బాగా ఆనందంగా చేసేవాళ్ళం. మేము పాల్గొనేవాళ్ళం. మా ఊళ్ళో ముస్లిమ్స్ లేకున్నా, దూదేకులు ఉన్నాయి కానీ 2 కుటుంబాలు ఉండేది. అయినా చేస్తూనే ఉన్నాం, బాగానే చేస్తాం. కాబట్టి మా ఊరి పండుగలు అవి. పంటల నామ ఉల్లి, పెసర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, పంచవాళ్ళు బాగానే పండిస్తున్నారు. అయితే కపిలను తోలుతున్నారు, కపిలతో నీళ్లు తోవి చేస్తున్నారు. మేము చిరతనంలో ఆ కపిలు తోలుతుంటే ఆ కాలువలకు పోయి అన్నీ కూర్చొని స్నానం చేసి అన్నీ భోంచేసేవాళ్ళం. అయితే ఆ అన్నమే ఏమిటి ఒట్టి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ ఆ యొక్క దోణి మీద అంటే ఆ కాలం మీద దంచుకొని ఆ యొక్క సంగటే తినేవాళ్ళం. ఎంత ఆనందంగా ఉండేది. ఈ ఏం బిర్యానీ పెట్టినా మనకు ఏ నాకేమో అనిపించలేదు. ఆనాడు మేము చేసి గుడ్డు కారమే ఆనందంగా ఉండేది. ఈరోజు నా భార్య తిరువాత నాకు వాత పెట్టి చేసినానని ఏ కార్యం నాకు రుచి లేదు. ఎందుకు ఏదో కాలం అంటే కలిసింది, అది ఆనందంగా తింటానేమో. మాకు ఆబు అంటే అప్పుడు ఇష్టం. ఆబు అంటే మాకు పెద్దగా తెలియదు. ఆబు అంటే బియ్యం ఉండేది. పండగలు పబ్బాలు వస్తే బంధువులు వస్తే తప్ప ఎప్పుడే కానీ మేము ఆబు అనేది చూసేవాళ్ళం కాదు. లేకుంటే దేవుని దగ్గర ప్రసాదం పెడతారు ఆడ కానీ, పెద్దమ్మ దగ్గర కానీ, అంకాలమ్మది కానీ పెట్టే అది ఆబు అని అపురూపంగా తినేవాళ్ళం. తర్వాత మాకు కార్తీక మాసాలు ఓబులేసి పోయి ఆ కోన్లో కూడా మా స్వామి వచ్చిన టెంకాయలు కుడతా మేము పోయి ఆడ వండుకొని తినేవాళ్ళం. ఇలాగ ఏదో కాలం కలిసేది. కొండంతా తిరిగి అక్కడక్కడ ఇష్టమైతే తిరగడము, ఇంటికి రావడము, ఆడుకోవడము ఆనందంగా ఉన్నది. ఏ బరువు బాధ్యత లేవు కాబట్టి మాది పెద్ద కుటుంబము. ఎవరు తింటున్నారో తెలీదు, ఎవరు పోతున్నారో తెలియదు. ఉదయము మా అమ్మ 5 గంటలకు పొయ్యి వెలిగిస్తే రాత్రి 10 వరకు కూడా పోయి వెలుగుతూనే ఉంటుంది. ఏమో చేస్తూ అంటారు, కూలీలు వస్తూ అంటారు, తింటా అంటారు, ఎవరు పోతున్నారో ఎవరు వస్తున్నారో మమ్మల్ని కూడా పడుచుకునే వాళ్ళు కాదు. వస్తూ అంటారు బంధువులు కానీ, చుట్టాలు కానీ, కూలోళ్ళు కానీ, వాళ్ళు ఇల్లు వస్తూ అంటారు, పోతాను. ఏదో గందరగోళము, ఏదో అది ఒక సంతోషం ఉండేది. అది ఏదో అర్థమే కాదు పోతానేది ఆ కాలంలో. ఇప్పుడు అవన్నీ లేవు. అభిమానాలు ఉన్నాయి. బంధువులు వచ్చాయంటే ఇన్ని రోజులు ఉండిపోతున్నారు. బంధువులు అలా వచ్చాయంటే అభిమానాలు, ఆప్యాయతలు పోతుంటే బాధపడేవారు. ఇప్పుడు అట్లా కాదు, వస్తుంటే బాధపడేస్తున్నారు. ఏం చేయాలి మనం? కాబట్టి కాలం అట్లా గడిచింది. తర్వాత మీకు విషయాలు చెప్తాను మిగతాయి.